హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'అంచకల్ల కుక్కన్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో కాళహస్తి అనే మారుమూల గ్రామంలో ఉండే చాప్రా అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే చాప్రా తన ఫ్రెండ్స్తో కలిసి తన ఇంటి ముందే డ్రింక్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు. అప్పుడే చాప్రా తన ఫ్రెండ్స్తో మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయని అందరం పొలిటికల్గా యాక్టివ్గా ఉండాలని చెప్తూ ఉంటాడు. అప్పుడే తమ మందు మంచింగ్లోకి చికెన్ ఫ్రై అయిపోవడంతో అక్కడే ఉన్న పద్మిని అనే మహిళకి ఇంట్లోకి వెళ్ళి చికెన్ ఫ్రై తీసుకురమ్మని చెప్పడంతో పద్మిని చికెన్ ఫ్రై తెచ్చి చాప్రాకి ఇస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే పద్మిని భర్త చనిపోయాక పద్మినిని చాప్రానే చూసుకుంటూ ఉంటాడు. అంటే ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉంటారనమాట. అలా చాప్రా అండ్ తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే చాప్రా ఇంటికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం నుండి ఎవరో అడవి పందుల్ని వేటాడుతూ చంపుతున్నట్లు సౌండ్స్ వినిపించడంతో చాప్రా తన తుపాకీ తీసుకుని అందరూ కలిసి ఆ అటవీ ప్రాంతం వైపు వెళ్ళి ఒక్కొక్కరు ఒక వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అలా చాప్రా అడవిలోకి కొంచెం లోపలికి వెళ్ళగా ఒక ప్లేస్లో రక్తపు మడుగులో పడి ఉన్న అడవి పంది కనిపించడంతో అడవి పంది దొరికింది అని తన మిగతా ఫ్రెండ్స్కి గట్టిగా కేక వేయబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే సడన్గా ఫేస్కి మాస్క్ వేసుకున్న వ్యక్తి చేతిలో బలమైన ఆయుధం పట్టుకొని చాప్రాపై అటాక్ చేసి దారుణంగా చంపేస్తాడు. అసలు ఆ మాస్క్ వ్యక్తి ఎవరు, చాప్రాని ఎందుకు చంపాడో మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అదే ఊరికి వాసుదేవన్ అనే వ్యక్తి వచ్చి బస్సు దిగి అక్కడే ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి పోలీస్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది అని అడగ్గా దానికి ఆ షాప్ వ్యక్తి కొంత దూరంలోనే ఉంది, ఇంతకి మీరు ఎవరు, ఏదైనా కేసు గురించి వచ్చారా అని అడగ్గా దానికి వాసుదేవన్ నాకు ఈ ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పోస్టింగ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అవడానికి వచ్చాను అని చెప్పి అలా ఒక జీప్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరుతాడు. అలా వాసు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని అక్కడే ఉన్న పోలీస్ స్టాఫ్కి తన జాయినింగ్ లెటర్ చూపించగా ఎస్ఐ సార్ బయటికి వెళ్ళారు, కాసేపట్లో వస్తారు, వెయిట్ చేయమని చెప్పడంతో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే ఎస్ఐ పోలీస్ స్టేషన్కి రాగా వాసు గురించి తెలుసుకుని అక్కడే ఉన్న కానిస్టేబుల్ నాడాని పిలిచి హాస్పిటల్ నుండి ఇప్పుడే కాల్ వచ్చింది, చాపురా డెడ్ బాడీ అక్కడే ఉందంట, అందుకే నువ్వు అక్కడికి వెళ్ళి నిన్న రాత్రి అక్కడ అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకో అని చెప్పి అలాగే ఈరోజే డ్యూటీలో జాయిన్ అయిన వాసుని కూడా నీతో పాటు తీసుకెళ్ళి ఈ ఊరి గురించి ఇక్కడి పరిస్థితుల గురించి క్లియర్గా చెప్పు అనడంతో నాడా వాసుని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి బయలుదేరతాడు. అప్పుడే నాడా వాసుతో మెల్లిమెల్లిగా ఇక్కడి పరిస్థితులన్నీ నీకు అలవాటు అవుతాయని చెప్పి అలా ఒకరి గురించి మరొకరు డీటెయిల్స్ చెప్పుకుంటారు. నెక్స్ట్ సీన్లో అలా వాసు అండ్ నాడా ఇద్దరు హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే వాసు అక్కడే గాయాలతో ఉన్న ఒక వ్యక్తిని చూసి కొంచెం భయపడిపోతాడు. ఎందుకంటే వాసుకి రక్తం చూడగానే భయపడిపోతూ ఉంటాడు. అలా హాస్పిటల్లో చాప్రా డెడ్ బాడీ ఉన్న మార్చురీ రూమ్ దగ్గర పద్మిని, చాప్రా ఇంట్లో పనిచేసే వ్యక్తి, అలాగే చాప్రా ఫ్రెండ్ అయిన పున్నారి ఉంటారు. నాడా వారిని అడిగి రాత్రి ఏం జరిగిందో తెలుసుకుని అలాగే అందరినీ సాయంత్రం పోలీస్ స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే అక్కడికి జీప్లో ఎస్ఐ వచ్చి నాడాతో అటవీ ప్రాంతంలో ఇల్లీగల్గా చంద్రు అనే వ్యక్తి సారా తయారు చేస్తూ వ్యాపారం చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, త్వరగా జీప్ ఎక్కండి అని. అలా నాడా అండ్ వాసుని జీప్ ఎక్కించుకొని అటవీ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా వెతుకుతూ ఉండగా నాడాకి చాలా దూరంలో చంద్రు తయారు చేస్తున్న సారా బట్టీలు కనిపించి అదే విషయం తన టీంతో చెప్పి వారిని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉండగా వాసు కూడా వారి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ చూసుకోకుండా జంతువుల కోసం ఉంచిన ఇనుప కంచె ట్రాప్లో కాలు ఇరుక్కుని గాయమవడంతో వాసు నొప్పి భరించలేక గట్టిగా అరుస్తాడు. ఇంకేముంది ఆ అరుపులు విన్న చంద్రు పోలీసులు వస్తున్నారని చూసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత నాడా వాసుని అక్కడి నుంచి తీసుకెళ్లి గాయానికి కట్టిస్తారు. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం చాప్రా మీద అటాక్ జరిగి తనని చంపిన సమయంలో తనతో పాటు ఉన్న పద్మిని అండ్ మిగతా వారిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఎస్ఐ నాడాని పిలిచి ఇందాకే ఎస్పీ సార్ కాల్ చేసి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, అందుకే చాప్రాని ఎవరు చంపారో తొందరగా కనిపెట్టి కేసు క్లోజ్ చేయమని ఫోర్స్ చేస్తున్నాడు అని, అలాగే ఈ చాప్రా పాలిటిక్స్లో కూడా ఉన్నాడు కాబట్టి అక్కడి రాజకీయ పార్టీ నేత అయిన మావలి కూడా మా పార్టీ మెంబర్ అయిన చాప్రా చావుకి కారణమైన వారిని త్వరగా పట్టుకోమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పడంతో నాడా అదే విషయం అక్కడి పోలీస్ టీంకి చెప్పగా వారు రాత్రి చాప్రాతో పాటు ఉన్న అందరినీ బాగా కొడుతూ చెప్పండి మీలో చాప్రాని ఎవరు చంపారో అని అడుగుతూ ఉండగా అందరూ కూడా తమకి ఏమీ తెలియదని, చాప్రాని తాము చంపలేదని పదే పదే చెప్తూ ఉండడంతో ఎలాంటి సాక్ష్యం లేకుండా వారిని పోలీస్ స్టేషన్లో ఉంచడం ప్రమాదమని తర్వాత వారిని వదిలేస్తారు.
ఇక్కడే మనకి చాప్రా కొడుకులని చూపిస్తారు. నిజానికి చాప్రా కొడుకులు ఇద్దరు కూడా టౌన్‌లో ఉంటారు. తన ఫాదర్ చనిపోయాడని తెలిసి ఊరికి వచ్చి తన ఫాదర్‌ని ఎవరు చంపారో అని తెలుసుకొని తన ఫాదర్‌ని చంపిన వాడిని ఎలాగైనా కనిపెట్టి చంపాలని ఫిక్స్ అయ్యి అలా టీ షాప్ దగ్గర ఆగి టీ తాగుతూ ఉండగా ఆ షాప్ వ్యక్తి అండ్ అక్కడ ఉన్నవారు చాప్రా గురించి తను సపోర్ట్ చేసే పార్టీ గురించి తప్పుగా మాట్లాడడంతో చాప్రా కొడుకులు షాప్ వ్యక్తిని అలాగే అక్కడ ఉన్న వారిని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అదే రోజు రాత్రి నాడా అండ్ వాసు నైట్ డ్యూటీలో కలిసి ఇద్దరు భోజనం చేస్తూ ఉండగా అప్పుడే నాడా వాసుతో ఈ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో కొల్లియాన్ అనే మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఇప్పటికే చాలా మందిని చంపేశాడు అని చెప్పి అలాగే అసలు రక్తం చీకటంటే నీకు అంత భయం ఎందుకు అని అడగ్గా అది విన్న వాసు నాకు చిన్నప్పటి నుండి వాటి భయం అలాగే ఉండిపోయింది సార్ అని చెప్పి జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. వాసు చిన్నతనంలో వాసు అండ్ తన పేరెంట్స్ ఒక చిన్న గ్రామంలో జీవిస్తూ వాసు పేరెంట్స్ ఒక నాటకాలు వేసే గ్రూప్లో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. నిజానికి వాసుకి చిన్నతనంలో చాలా ధైర్యం ఉంటుంది. కానీ వాసు అమ్మ వాసు తనకి చెప్పకుండా బయటికి ఒంటరిగా వెళ్ళడం చూసి తనతో నువ్వు ఇలా నా మాట వినకుండా బయటికి వెళ్ళినా ఎవరికైనా చెడు చేసినా సరే అడవిలో ఉండే అంచకల్ల కుక్కనని రాక్షసుడు వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు అని పదే పదే చెప్తూ ఉండడంతో వాసు అప్పటి నుండి ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటాడు. ఇంకా వాసు అమ్మ నాన్నలు అలా నాటకాల గ్రూప్లో బాగా నటిస్తుండడం వల్ల ఆ నాటకాల గ్రూప్ వారు ప్రతిసారి వాసు అమ్మ నాన్నల్ని తమతో పాటు తీసుకెళ్తూ ఉండడంతో అదంతా చూస్తున్న మరో నాటకాల ట్రూప్ వాళ్ళు వాసు అమ్మ నాన్నల వల్లే తమకి ఛాన్సులు రావటం లేదు అనే కోపంతో ఒకరోజు వాసు నాన్న దగ్గరికి వచ్చి వాసు నాన్నతో గొడవ పడి తనని కొట్టాలి అని చూడగా వాసు నాన్నకి మామూలుగానే కొంచెం కోపం ధైర్యం ఎక్కువ. దాంతో వాసు నాన్న కూడా వారిని కొడతాడు. ఆ గొడవ చూస్తున్న తన భార్య తన భర్తకి గొడవలు వద్దు అని నచ్చ చెప్పడానికి చూడగా తను కోపంలో తన భార్యనే కొడతాడు. అదంతా చూస్తున్న వాసు భయపడిపోతాడు. తర్వాత వాసుతో తన అమ్మ నువ్వు మీ నాన్నలా మాత్రం అవ్వకు, ఎవరితో గొడవ పడకు, అందరితో మంచిగా ఉండు అని చెప్పి ఇంకా పడుకోనగా వాసు తనకి నిద్ర రావట్లేదు అమ్మా అంటాడు. దానికి తన అమ్మ అంచకల్ల కుక్కను వస్తాడు అనగానే భయంతో నిద్రపోతాడు. అలా అప్పటి నుంచి వాసుకి తన కలలో కూడా అంచకల్ల కుక్కను తనని పిలుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే రక్తం చూసినా సరే భయపడిపోతూ ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్ లో చాప్రా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన ఎస్ఐకి చాప్రాని ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉండే ఒక పదునైన ఆయుధంతో చంపారని తెలుస్తుంది. దాంతో ఎస్ఐ నాడా అండ్ మిగతా వారికి అదే విషయాన్ని చెప్పి ఆ క్రైమ్ స్పాట్ లో 2 బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. ఒకటి చాప్రాది అయితే మరొకటి ఆ అడవి పందిది అనగా అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ ఇది ఒకవేళ ఆ కొల్లియాన్ పనేనా అనగా అది విన్న నాడా ఛాన్సే లేదు, ఆ కొల్లియాన్ ఎలాంటి వెపన్స్ యూజ్ చేయడు కదా, అదీ కాక మోతలకాడు అటవీ ప్రాంతం దాటి బయట తను ఎవరిపై అటాక్ చేసి చంపడు కదా అంటాడు. అయితే వారికి చాప్రాని ఎవరు చంపారో అర్థం కాదు. ఇదిలా ఉంటే చాప్రా కొడుకులు ఇద్దరు చాప్రాని చంపిన క్రైమ్ స్పాట్ కి చేరుకొని చాప్రాని చంపిన వాడి గురించి అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఆ ప్లేస్ అంతా క్షుణ్ణంగా వెతుకుతూ ఉంటారు. అయితే అక్కడే వారికి ఒక అగ్గిపెట్టె కనిపిస్తుంది. దాన్ని తీసుకుని ఓపెన్ చేయగా అందులో మెరిజోనా అనే డ్రగ్స్ లాంటి పదార్థం ఉండడం గమనిస్తారు. మరో పక్క నాడాతో మరొక కానిస్టేబుల్ ఆ రోజు పద్మిని చాప్రా చావులో చిప్పన్ మీద అనుమానంగా ఉందని చెప్పింది కదా అనగా అది విన్న నాడా ఆలోచనల్లో పడతాడు. అప్పుడే వారికి చాప్రా కొడుకులు ఊర్లోకి వచ్చారని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో చాప్రా కొడుకులు చాప్రా దగ్గర పనిచేసే కుట్టననే వ్యక్తికి ఆ అగ్గిపెట్టెలో ఉన్న మత్తు బీడీలు చూపించి ఇలాంటివి ఊర్లో ఎవరు తాగుతారని అడగ్గా దానికి తను చాప్రా ఫ్రెండ్ అయిన మణి అని చెప్పడంతో మణి ఇప్పుడు సారా దుకాణంలో ఉన్నాడని తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళి మనీని బాగా కొడతారు. దాంతో మణి అండ్ తన ఫ్రెండ్స్ చాప్రా కొడుకుల మీద అటాక్ చేస్తారు. దాంతో చాప్రా కొడుకులు ఇద్దరు కూడా మణి అండ్ తన ఫ్రెండ్స్ని కూడా ఉతికి ఆరేస్తారు. తర్వాత మనీని చెట్టు కట్టేసి మా నాన్నని ఎందుకు చంపావని అడగ్గా దానికి మణి నేను మీ నాన్నని చంపలేదు, మీ నాన్నని ఎవరు చంపారో ఒకవేళ పద్మినికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే పద్మిని మీ నాన్నకి ఎప్పుడు తను మీ నాన్నతోనే కలిసి ఉంటుంది అని చెప్పడంతో అది విన్న చాప్రా కొడుకులు మనీని వదిలేసి పద్మిని దగ్గరికి బయలుదేరతారు. ఇదిలా ఉంటే ఎస్ఐ అండ్ నాడాకి చాప్రా హత్యలో చిప్పనండు పున్నారికి లింక్ ఉండే ఛాన్స్ ఉంది అని తెలియడంతో వారిని విచారించాలని ఫిక్స్ అయ్యి మొదట పున్నారి ఇంటికి వెళ్ళి తనని పట్టుకొని చాప్రాని నువ్వు చిప్పన్ కలిసి చంపారని డౌట్గా ఉంది, చిప్పన్ 2 రోజుల నుండి కనబడటం లేదు, నిజం చెప్పు, చాప్రాని ఎందుకు చంపావని అడగ్గా దానికి పున్నారి సార్ చాప్రా హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు, చాప్రాకి సంబంధించిన ల్యాండ్ విషయంలో మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి తప్ప అంతకుమించి నాకు చాప్రాకి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఇంకా
చిప్పన్ ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళాడు, ఈరోజు రేపు వచ్చేస్తాడు అని చెప్పడంతో అది విన్న నాడా అండ్ ఎస్ఐ పున్నారిని వదిలేస్తారు. నెక్స్ట్ సీన్లో చాప్రా చనిపోయిన రోజు రాత్రి తనతో ఉన్న మావేలి వచ్చి పున్నారిని కలిసి, ఏంటి పున్నారి, పోలీసులకు నీపై డౌట్ వచ్చి నిన్ను పట్టుకుని చాలా ప్రశ్నలు అడిగారంట అనగా, దానికి పున్నారి భయపడిపోతూ, మావేలి నువ్వు నన్ను మాత్రమే ఇందులో ఇరికించేలా ఉన్నావు, నేను దొరికిపోతే నువ్వు కూడా దొరికిపోతావు, అందుకే నన్ను ఈ ప్రాబ్లం నుంచి కాపాడు అంటాడు. దానికి మావేలి, మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇలాంటి టైంలో మన పైకి కేసులు రావడం మంచిది కాదు, అందుకే మనం ఇద్దరం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే నువ్వే ఒక వ్యక్తిని రెడీ చేసి తనే చాప్రాని చంపినట్టు పోలీస్ స్టేషన్లో లొంగిపోమ్మను, ఎలక్షన్స్ అయిపోయాక వాడిని బెయిల్ మీద బయటికి తీసుకెళ్దాం అంటాడు. ఆ ఐడియా పున్నారికి కూడా నచ్చుతుంది. అయితే ఇదంతా చూస్తుంటే మనకి చాప్రాని వీరిద్దరూ కలిసి చంపారని డౌట్ వస్తుంది. ఇదిలా ఉంటే మరుసటి రోజే పోలీస్ స్టేషన్ దగ్గరికి శంకర్ అనే వ్యక్తి వచ్చి తానే చాప్రాను చంపాను అని ఒక ఆయుధాన్ని వారికి చూపించి లొంగిపోతాడు. దాంతో పోలీసులు శంకర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరోపక్క చాప్రా కొడుకులు పద్మిని ఇంటికి వెళ్లి మా నాన్నని ఎవరు చంపారు నిజం చెప్పు అని బెదిరించగా, దానికి పద్మిని నాకు తెలియదు అని చెప్తుంది. అదే టైంకే చాప్రా హత్య కేసులో పద్మిని తనకి చిప్పన్ మీద అనుమానంగా ఉంది అని పోలీసులకు చెప్పిన విషయం కాస్త చిప్పన్కి తెలిసి కోపంతో పద్మిని ఇంటి దగ్గరికి వెళ్ళి పద్మినిని బయటికి పిలిచి, చాప్రా హత్య కేసులో నువ్వు నన్ను ఇరికించాలని పోలీసులకి నా పేరు చెప్పావు, కానీ నాకు చాప్రా హత్యకి ఎలాంటి సంబంధం లేదు, ఆల్రెడీ చాప్రాని తనే చంపింది అని శంకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యాడంట, ఇంకోసారి ఇలా నన్ను ఇరికించాలని చూస్తే నీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అదంతా పద్మిని ఇంట్లో ఉన్న చాప్రా కొడుకులు విని, అయితే తన నాన్నని చంపిన శంకర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్నమాట అని తనని చంపేందుకు పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే చాప్రాని తనే చంపానని లొంగిపోయిన శంకర్ దగ్గర తనే చాప్రాని చంపినట్టు ఎలాంటి ఆధారాలు ఉండవు. అంతేకాక చాప్రాని ఎలా చంపావు, ఎప్పుడు చంపావు అని అడిగిన ప్రశ్నలకి శంకర్ చెప్పిన సమాధానాలకి చాప్రా చనిపోయిన దానికి ఏవి కూడా సింక్ ఉండదు. దాంతో చాప్రాని శంకర్ చంపాడో లేదో పోలీసులకు కూడా అర్థం కాదు. అదే టైంకే శంకర్ని చంపాలని చాప్రా కొడుకులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్న పోలీసులతో, మా నాన్నని చంపిన శంకర్ గాడిని మాతో పంపండి, వాడిని మేమే చంపి మా నాన్న ఆత్మకి శాంతి కలిగేలా చేస్తామనగా, అదంతా విన్న నాడా, ఆ శంకర్ మీ నాన్నని చంపినట్టు ఇంకా ప్రూవ్ కాలేదు, ఒకవేళ తనే మీ నాన్నని చంపాడని తెలిస్తే చట్ట ప్రకారం తనకి తగిన శిక్ష పడేలా చేస్తామని, అలాగే వారి దగ్గర ఉన్న గన్ చూసి మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఇలాంటి సమయంలో మీ దగ్గర ఈ గన్ ఉండకూడదు అని గన్ తీసుకుని వారిని అక్కడి నుంచి పంపుతాడు. మరోపక్క మావేలికి శంకర్ గురించి తెలిసి వెంటనే పున్నారిని కలిసి, అలా చెప్పానో లేదో అంతలోనే చాప్రాని తనే చంపినట్టు శంకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయేలా చేశావు, ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనగా, దానికి పున్నారి, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఇంకా ఎవరిని సెట్ చేయలేదు, ఆ శంకర్ ఎవడో, ఎందుకు తానే చాప్రాని చంపినట్టు పోలీసులకు చెప్పి లొంగిపోయాడో నాకు తెలియదు అనడంతో అది విన్న మావేలి మైండ్ బ్లాక్ అయ్యి, అయితే ఆ శంకర్ ఎవడో అని షాక్లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి నాడా శంకర్ ఉన్న సెల్లోకి వెళ్ళి తనని బాగా కొట్టబోగా శంకర్ అడుపులు విన్న ఎస్ఐ అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడగ్గా, దానికి నాడా, సార్ ఈ శంకర్ నాపై అటాక్ చేయబోయాడు అంటాడు. దాంతో ఎస్ఐకి ఏమీ అర్థం కాక నాడాని ఇంటికి పంపి రాత్రికి శంకర్కి కాపలాగా వాసుని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కాసేపటికే వాసు శంకర్ని చూసి, నువ్వు ఫుడ్ కూడా తినట్లేదు, ఎందుకో నీలో నువ్వే బాధపడుతున్నట్లు అనిపిస్తుంది, నిన్ను చూస్తే ఈ హత్య నువ్వు చేయలేదు అనిపిస్తుంది, నిజం చెప్పు, చాప్రాని నువ్వే చంపావా అని అడగ్గా, దానికి శంకర్ అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిజానికి శంకర్ చాప్రాను తన మనుషులతో కలిసి అడవిలో పేకాటాడుతూ ఉంటాడు. శంకర్ దగ్గర డబ్బు లేనప్పుడు చాప్రానే శంకర్కి డబ్బు ఇచ్చి ఆ డబ్బుకి బదులుగా తన తోటాండు పొలంలో పనిచేయమని చెప్తూ ఉంటాడు. అలా శంకర్ ప్రతిరోజు వారితో కలిసి పేకాటాడుతూ ఉండగా ఒకరోజు సాయంత్రం అయినా సరే శంకర్ ఇంటికి వెళ్ళకపోవడంతో తన కూతురు దివ్య తన తండ్రి శంకర్ని వెతుక్కుంటూ అలా శంకర్ పేకాట ఆడే ప్లేస్కి వస్తుంది. దూరం నుండే తన కూతుర్ని చూసిన శంకర్ అక్కడి నుంచి తన కూతురు దగ్గరికి వచ్చి, నువ్వెందుకు ఈ అడవిలోకి వచ్చావు, ఈ ప్లేస్ చాలా ప్రమాదకరం అనగా, దానికి దివ్య, మరి నువ్వు ఇంటికి రాకుండా ఇక్కడే పేకాటాడుతూ ఉన్నావు కదా, అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అని సీరియస్ అవుతుంది. దాంతో శంకర్ తన కూతురితో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అలా ఒక రోజు మళ్ళీ శంకర్ ఇంటికి రాకపోవడంతో తన నాన్న కోసం దివ్య మళ్ళీ అడవిలోకి నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా అదే రోజు రాత్రి శంకర్ ఫుల్గా తాగి ఇంటికి రాగా అప్పుడే శంకర్కి తన కూతురు దివ్య సాయంత్రం తనని వెతుక్కుంటూనే అడవిలోకి వచ్చి ఇంటికి ఇంకా తిరిగి రాలేదు అని తెలిసి షాక్ అయ్యి శంకర్ అండ్ తన ఫ్రెండ్స్ దివ్యాని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళి అలా వెతుకుతూ ఉండగా ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే దివ్య ఒక ప్లేస్లో చనిపోయి ఉంటుంది. దివ్య శవం చూసిన శంకర్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి దివ్యకి అప్పుడప్పుడు మూర్ఛ వస్తూ ఉంటుంది. అందుకే అందరూ దివ్య తనకి మూర్ఛ వచ్చి చనిపోయిందని అనుకుంటారు. అలా దివ్య శవాన్ని
శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారు. అదంతా విన్న వాసు, నీ కూతురు మూర్ఛ వల్ల చనిపోయింది, మరి నువ్వు చాప్రాని ఎందుకు చంపావని అడగ్గా దానికి శంకర్ అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే చాప్రాని నేను చంపలేదు సార్ అంటాడు. అది విన్న వాసు షాక్లో ఉండిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క నాడా పద్మిని ఇంటికి వెళ్ళి తనతో ఇంటిమేట్ అవుతాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇద్దరి మధ్య చాలా రోజులుగా అఫేర్ నడుస్తుందని అర్థమవుతుంది. అలాగే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే పద్మిని తన భర్తతో చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే పద్మిని భర్త చాప్రా దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు తన భర్తతో మాట్లాడడానికి వచ్చిన పద్మినిని మొదటిసారి చూసిన చాప్రా పద్మిని అందానికి ఫిదా అయ్యి తనని ఎలాగైనా దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యి పద్మిని భర్త బ్రతికి ఉండగా పద్మిని తనకి దక్కదు అని ఒక పక్కా ప్లాన్ ప్రకారం పద్మిని భర్తని అడవిలోకి తీసుకెళ్లి చంపేస్తాడు. తర్వాత పద్మినికి తన ఇంట్లోనే పని ఇచ్చి మెల్లిగా తనని లోబర్చుకొని ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అయితే పద్మినికి అలా కొన్ని రోజుల తర్వాత తన భర్తని చంపింది చాప్రానే అన్న నిజం తెలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆ రోజు చాప్రాని చంపించి ఉంటుంది. ఇంకా ఈ కేసు నుండి బయటపడేందుకు నాడాకి కొంచెం డబ్బులు ఇచ్చి చేతులు కలిపి తనని అప్పుడప్పుడు సుఖపరుస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే పున్నారి అండ్ మావేలి చాప్రా ల్యాండ్ కోసం ఆశపడి ఉంటారు, కానీ చాప్రాని చంపి ఉండరు. నెక్స్ట్ సీన్ లో అలా నాడా అండ్ పద్మిని కలిసి ఉండగా అప్పుడే నాడా దగ్గరికి మావేలి వచ్చి ఆ శంకర్ గాడిని పున్నారి సెట్ చేయలేదంట, మరి వాడేందుకు చాప్రాని తనే చంపాను అని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇదంతా చూస్తుంటే ఆ శంకర్ గాడి మీద నాకు ఎందుకో అనుమానంగా ఉంది, అందుకే నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని బాగా కొట్టైనా సరే నిజం తెలుసుకోనడంతో నాడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎవరూ లేకపోవడంతో నాడా శంకర్ ఉన్న సెల్లోకి వెళ్ళి ఎందుకురా ఈ కేసు నీ మీద వేసుకున్నావని అడగ్గా దానికి శంకర్ నీకోసమేరా అని నాడాని చంపాలి అని అటాక్ చేయగా నాడా శంకర్ని బాగా కొట్టి అయితే నీకు అసలు నిజం తెలిసిపోయిందా అనగా దానికి శంకర్ అవునరా అని నాడాని చంపబోగా అప్పుడే శంకర్కి మూర్ఛ వచ్చి కింద పడిపోవడంతో నాడా తన గొంతు మీద కాలు పెట్టి నొక్కి చంపాలని చూస్తాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు శంకర్ కూతురు దివ్య శవాన్ని ఇంటికి తీసుకొచ్చాక అంత్యక్రియల ముందు దివ్యకి స్నానం చేయించిన మహిళ దివ్య శరీరం మీద ఉన్న గాయాలు చూసి తనను ఎవరో అనుభవించి చంపేశారు అని శంకర్కి చెప్తుంది. అది విన్న శంకర్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు దివ్య తన తండ్రి శంకర్ను వెతుక్కుంటూ అడవిలోకి రాగా అటుగా వెళ్తున్న నాడా దివ్యాని ఒంటరిగా చూసి కామంతో తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అదే టైంకే దివ్యకి మూర్ఛ వస్తుంది, కానీ కామంలో ఉన్న నాడా తనని బలవంతంగా అనుభవించడంతో తను చనిపోయి ఉంటుంది. తర్వాత నాడా తనకి ఏమీ తెలియనట్టు చాపురానుడు తన మనుషులతో పేకాటాడడానికి వెళ్ళిపోతాడు. అయితే తర్వాత తన గురించి నిజం ఎక్కడ తెలుస్తుందో అని దివ్య బాడీకి పోస్ట్ మార్టం చేయకుండా జాగ్రత్త పడి ఉంటాడు. అయితే ఈ నిజం శంకర్కి ఎలా తెలుస్తుందంటే అదే రోజు తన ఫ్రెండ్ ఆ పేకాట ఆడే ఆట దగ్గర ఉంటాడు. అక్కడికి వచ్చిన నాడా డ్రెస్కి రక్తపు మరకలు అయి ఉండడం గమనించి అదే నిజం శంకర్కి చెప్పి ఉంటాడు. అందుకే అప్పటి నుంచి శంకర్ తన కూతురి చావుకి ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి నాడాల్ని చంపాలి అని చాలాసార్లు ప్రయత్నిస్తాడు, కానీ చంపలేడు. అందుకే ఇంకా ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే తనని చంపాలి అని చాప్రాని తనే చంపానని లొంగిపోయి పోలీస్ స్టేషన్లో నాడాని చంపే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా శంకర్ తనని చంపడానికే పోలీస్ స్టేషన్కి వచ్చాడని తెలిసిన నాడా శంకర్ బ్రతికి ఉంటే నిజం అందరికీ తెలిసిపోతుందని అందుకే శంకర్ని ఎలాగైనా చంపేయాలని ప్లాన్స్ వేస్తాడు. ఇంకా శంకర్ చెప్పిందంతా విన్న వాసు శంకర్కి ఎలాగైనా హెల్ప్ చేయాలి అనుకుంటాడు. ఇలా ఉంటే చాప్రా కొడుకులు పున్నారి దగ్గరికి వెళ్ళి నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట కదా, ఆ శంకర్ నీకు తెలుసా అని అడగ్గా దానికి పున్నారి ఒక చిన్న పని విషయమై పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఆ శంకర్ ఎవరో నాకు తెలియదు అంటాడు. అది విన్న చాప్రా కొడుకులు మా నాన్నకి నువ్వు క్లోజ్ కదా, మా నాన్న చనిపోయే ముందు ల్యాండ్ అమ్మాడు, ఆ డబ్బు ఎక్కడ పెట్టాడో తెలుసా అని అడగ్గా పున్నారి కొంచెం భయపడిపోతూ తెలీదు అని చెప్పడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే పున్నారి మావేలికి ఫోన్ చేసి చాప్రా కొడుకులు వచ్చి ఆ ల్యాండ్ అమ్మిన డబ్బు గురించి అడిగారు, నాకు చాలా భయంగా ఉంది, వాళ్ళు ఆ డబ్బు కోసమే వచ్చారు, ఆ డబ్బు మనమే తీసుకున్నామని తెలిస్తే మనల్ని చంపేస్తారని భయపడిపోగా అదంతా విన్న మావేలి అలా ఏం జరగదు, మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అయిపోయాక మాట్లాడదాం అంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదంతా చాటుగా ఉండి చాప్రా కొడుకులు విని ఉంటారు. దాంతో కోపంతో పున్నారిని చంపి మావేలిని కూడా చంపడానికి బయలుదేరుతారు. చాప్రా కొడుకులు తన తండ్రి చావుకి కారణం పున్నారి అండ్ మావేలి కూడా అనుకుంటారు, కానీ నిజానికి వీళ్ళు చాప్రా చనిపోయాక తన ల్యాండ్ అమ్మిన డబ్బు కోసం ఆశపడి అవి దక్కించుకొని ఉంటారు అంతే. మరో పక్క ఎస్ఐ నాడాతో చాప్రా హత్య కేసులో శంకర్ అయితే లొంగిపోయాడు, కానీ తనే చాప్రాని చంపాడని ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడం వల్ల కేసు క్లోజ్ చేయలేకపోతున్నాం, అదీ కాక త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయని అందుకే త్వరగా కేసు క్లోజ్ చేయమని పైనుండి ఫోర్స్ చేస్తున్నారు అని చెప్తాడు. అది విన్న నాడా శంకర్ని చంపేందుకు ఇదే మంచి టైం అని ఎస్ఐతో ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పి తర్వాత అడవిలో ఉండే రాక్షస
రాక్షసుల్లాంటి కొల్లియాన్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఇప్పుడు మాకు ఒక హెల్ప్ చేయాలి. నువ్వు సరెండర్ అయ్యి పోలీస్ స్టేషన్‌లో ఉన్న శంకర్‌ని చంపాలి. తర్వాత నిన్ను అక్కడి నుంచి పారిపోవడానికి హెల్ప్ చేసి, తర్వాత కొన్ని రోజులకి అందరూ ఈ విషయం మర్చిపోయాక నువ్వు మళ్ళీ వచ్చి ఇదే అడవిలో హ్యాపీగా ఉండవచ్చు" అనగా దానికి కొల్లియాన్ ఒప్పుకోడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, పద్మిని తన భర్తని చాప్రా చంపాడు అని తెలిసాక చాప్రాని చంపమని నాడాకి కొంత డబ్బు ఇస్తుంది. దాంతో నాడా ఆ డబ్బులో కొంచెం కొల్లియాన్‌కి ఇచ్చి కొల్లియాన్ చేతనే చాప్రాని చంపించి ఉంటాడు. అసలు ఇప్పుడు నాడా ప్లాన్ ఏంటంటే, కొల్లియాన్‌తో శంకర్‌ని చంపించి తర్వాత కొల్లియాన్ని కూడా ఎన్కౌంటర్ చేసి చంపితే తన గురించి నిజం తెలిసిన శంకర్ అండ్ కొల్లియాన్ ఇద్దరు ఒకే దెబ్బకి చనిపోతారు అని. కానీ కొల్లియాన్ నాడా మాట వినకపోవడంతో కొల్లియాన్ని పోలీసులందరూ చుట్టుముట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి మావేలి పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉండగా అదే టైంకే అక్కడికి చాప్రా కొడుకులు వచ్చి తమ దగ్గర ఉన్న బాంబులు మావేలి ఉన్న స్టేజ్ పైకి విసరడంతో ఆ దాడిలో మావేలి అక్కడికక్కడే చనిపోతాడు. మరో పక్క పోలీస్ స్టేషన్లో ఉన్న నాడా కొల్లియాన్తో కలిసి శంకర్ని చంపాలని ప్లాన్ వేయగా అప్పుడే నాడాకి వాసుకి కూడా తన గురించి నిజం తెలిసిందని అర్థమయ్యి వాసుని అక్కడే బంధిస్తాడు. అలా నాడా అండ్ కొల్లియాన్ శంకర్ పై అటాక్ చేయబోగా శంకర్ నాడా అండ్ కొల్లియాన్ని చంపాలని చూడగా ఇద్దరూ కలిసి శంకర్ని బాగా కొట్టి కొల్లియాన్కి గన్ ఇచ్చి శంకర్ని షూట్ చేసి చంపమనగా కొల్లియాన్ శంకర్ని షూట్ చేయబోతాడు. అయితే అదే టైంకే అక్కడికి శంకర్ని చంపేందుకు చాప్రా కొడుకులు వచ్చి పోలీస్ స్టేషన్ మీద బాంబులు వేయగా పోలీస్ స్టేషన్ ధ్వంసమయ్యి ఆ దాడిలో కొన్ని నిప్పురవ్వలు ఎగిరి వచ్చి చాప్రా కొడుకు దగ్గర ఉన్న బాంబులు ఉన్న బ్యాగ్లో పడడంతో అవి బ్లాస్ట్ అయ్యి చాప్రా కొడుకులలో ఒకడు చనిపోగా మరొకడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి శంకర్ని షూట్ చేసి చంపబోతాడు. అప్పుడే వాసు తన బేడీలు విడిపించుకుని చాప్రా కొడుకుతో, "నీ తండ్రిని చంపింది శంకర్ కాదు నాడా" అని చెప్పినా సరే వినకుండా శంకర్ని షూట్ చేసి చంపేస్తాడు. అదంతా చూస్తున్న వాసుకి చాలా కోపం వస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు. మంచిగా ఉంటే ఈ సమాజం తన మాట వినదు అని అప్పటిదాకా తనలో దాచుకున్న కోపాన్ని ధైర్యంగా మార్చుకుని అక్కడే ఉన్న తుపాకీ తీసుకుని నాడా, కొల్లియాన్ అండ్ చాప్రా కొడుకుని షూట్ చేసి చంపేస్తాడు. నిజానికి వాసుకి చిన్నప్పటి నుండే భయం అస్సలు ఉండదు. చాలా ధైర్యం, కోపం ఉంటుంది. కానీ తన అమ్మ మాటలు విని భయపడిపోతున్నట్టు ఉంటాడు. తన అమ్మ చెప్పే భయంకరమైన రాక్షసుడు అంచకల్లా కుక్కన్ కంటే వాసు మరింత వైలెంట్గా ఉంటాడు. కానీ బయటికి మాత్రం భయపడిపోతూ అమాయకుల్లా ఉన్నట్టు కనిపిస్తాడు. చిన్నప్పుడు తన అమ్మ తప్పు చేస్తే అంచకల్లా కుక్కను వచ్చి తీసుకెళ్లి చంపేస్తాడు అనే మాట గుర్తు చేసుకుని తప్పు చేసే వారికి ఇప్పుడు తనే అంచకల్లా కుక్కను అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే అలా అక్కడికి చేరుకున్న పోలీస్ టీం చావు బతుకుల్లో ఉన్న వాసుని హాస్పిటల్లో జాయిన్ చేసి ఎస్ఐ అక్కడ జరిగిన దాని గురించి చెప్తూ చాప్రా హత్య కేసులో శంకర్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచగా అదే టైంకే చాప్రా కొడుకులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి శంకర్ని చంపేందుకు బాంబులతో దాడి చేశారు. ఆ బాంబు దాడిలో శంకర్ అండ్ చాప్రా ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే చనిపోయారు. అయితే అదే టైంకే అదే జైల్లో ఉన్న కొల్లియాన్ తప్పించుకోవాలని చూడగా నాడా తనని షూట్ చేయబోగా కొల్లియాన్ నాడాపై దాడి చేశాడు. ఆ దాడిలో నాడా అండ్ కొల్లియాన్ ఇద్దరు కూడా చనిపోయారు. అయితే కొల్లియాన్ డెడ్ బాడీ దొరకలేదు అని అలా జరిగిందంతా చెప్పి చాప్రా కేసుని ఎస్ఐ క్లోజ్ చేస్తాడు. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.